శ్రీ సిద్ధి లక్ష్మి గణపతి ఆలయంలో నవరాత్రి పూజలు అందుకున్న వినాయక ప్రతిమను నిమజ్జనం ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. స్థానిక నాలం భీమరాజు వీధిలో ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయంలో నవరాత్రులు పూజలు అందుకున్న మట్టి వినాయక ప్రతిమను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కోలాటం మేళతాళాలతో నిమజ్జనం ఊరేగింపును ఆలయ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త కోడూరి శాంతారాం హాజరై కొబ్బరికాయ కొట్టి నిమజ్జనం ఊరేగింపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, మద్ది నారాయణరావు, గ్రంథి రాజా, రాజేష్, ఆనంద్ కుమార్, మురళి, రవి, పవన్, మురళి, పూర్ణచంద్రరావు, చైతన్య, వికాస్, బద్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈ నాలం భీమరాజు వీధుల్లో వేచి చేస్తున్న 174 సంవత్సరం ఈ ఉత్సవాలండి. చాలా ఘనంగా చాలా వైభవంగా చేయించుకున్నారు మా అందరితోటి. మా వీధి ప్రజలు, మా వార్డు ప్రజలు అందరూ కలిపి చాలా చాలా బాగా ఘనంగా చేయించుకున్నారు. మొదటి రోజు భాగంగా 15,000 మంది వచ్చి స్వామివారిని దర్శనం చేయించుకున్నారు. ఆదివారం నాడు సాయంత్రం రెండో రోజు ఆదివారం నాడు సాయంత్రం వెంకటేశ్వరం కళ్యాణం జరిగిందండి. మంగళవారం ఉదయం స్వామివారి మొదలార్చన జరిగిందండి. బుధవారం ఉదయం గణపతి హోమం జరిగిందండి. గణపతి కళ్యాణం ఎప్పుడు కూడా 2 గంటలు 3 గంటలు కూర్చునేవారు. ఈ సంవత్సరం అలా వైభవంగా జరిగింది. గురువారం నాడు పల్లకి సేవ జరిగిందండి, నగర సేవ. గురువారం నాడు శుక్రవారం నాడు వచ్చి కుంకుమ పూజలు జరిగినాయి. 1500 మంది ఆడవారు వచ్చి కూర్చుని పూజ చేయించుకున్నారు. చాలా 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 బాగా జరిగిందండి. శనివారం నాడు వచ్చి సత్యనామూర్తి వ్రతాలు జరిగినాయండి. ఆదివారం నాడు వచ్చి ఈ రోజు లాస్ట్ రోజు స్వామివారి ఊరేగింపు సేవ, ఒంజల సేవ కూడా జరిగిందండి. ఎంతో విశిష్టత ఉన్న 174 సంవత్సరాల పురాతన శ్రీ సిద్ధిలక్ష్మి గణపతి ఆలయం నాలం భీమరాజు వీధిలో అంగరంగ వైభవంగా జరిగిన ఉత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం ఇక్కడ స్వామివారి లడ్డూ వేలం, అలాగే వెంకటేశ్వర స్వామి లడ్డూ వేలం, అదే కాకుండా భక్తులు ఇచ్చిన మరో 2 లడ్డూ వేలాలు కూడా ఇక్కడ స్థానికులే దాన్ని పెద్ద లడ్డూని 43,000కి, చిన్న లడ్డూలు సుమారు 18,000కి అన్ని కూడా చాలా అద్భుతంగా ఇక్కడ వాళ్ళకి ఇచ్చి ప్రసాదాన్ని కూడా మళ్ళీ మీ భక్తుల దగ్గరే, మీ భక్తులే మళ్ళీ అది పంచుకోండి అని చెప్పి వాళ్ళ దాతృత్వం చాటుకున్నారు. ఇవాళ ఈ నిమజ్జన కార్యక్రమం కూడా విశిష్టత ఎక్కడా కూడా డీజే సౌండ్లు లేకుండా శాస్త్రీయబద్ధమైన పాటలతో అందరూ ఫ్యామిలీస్తో ఇక్కడ జెంట్స్ అండ్ లేడీస్ మొత్తం కూడా శాస్త్రీయ పద్ధతిలో మన మామూలు డప్పులు వాయించుకుంటూనో భజనలు చేసుకుంటూనో అతి తక్కువ ద్వారాలో ఇక్కడ పుష్కర్ గారి దగ్గర మట్టి విగ్రహం, బంక మట్టి విగ్రహాన్ని మాత్రమే మేము ఇక్కడ నెలకొల్పుకున్నాం. దాన్ని కూడా నిమజ్జనం చేసే పద్ధతిలో కూడా అన్ని సూచనలు పాటిస్తూ 10 మందికి ఒక ఎగ్జాంపుల్ గా సెట్ చేయాలనే ఈ కమిటీ అందరూ కూడా కోరుకున్నాం. పూర్వం ఇది ఒక పెంకిటి వసారాతో ఉండేది. ఈ పెంకిటి వసారాన్ని జాగ్రత్తగా వీధిలో ఆయిల్ మర్చెంట్ చేసేసిన వాళ్ళు, వీధిలో వర్తకులు, ప్రతి షాప్లోనూ డిబ్బీ ఉండేది. ఆ డిబ్బీలో రోజు ఇంత డబ్బులు వేసేవారు. ఈ డబ్బుతోనే గుడిని మెయింటైన్ చేసేవారు. ఈ బ్యారేజ్ కట్టినప్పుడు గౌరవంలో సత్తాపి గారు ఒక గంటను కూడా బహుమతి ఇవ్వడం జరిగింది. కాలప్రదేప ఇక్కడ ఉత్సవాలు జరుగుతుండి నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏసీ రెడ్డి గారి గుడికి చైర్మన్ చేశారు నన్ను. అది 30 సంవత్సరాలు, వచ్చే ఏడాదికి 30 సంవత్సరాలు అవుతుంది. ఆ 30 సంవత్సరాలకి మొట్టమొదటి వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది 13 అడుగుల విగ్రహం. మన రాజమండ్రికి మొట్టమొదటి విగ్రహం మన వినాయకుడే, ఈ సిద్ధిలక్ష్మి వినాయకుడి గుడి వాళ్ళే తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని ఊరందరూ తీసుకొచ్చారు. ఆ 30 సంవత్సరాలు బట్టి ఏ రోజు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఆగకుండా నవ్వుతూ భవిష్యత్తులో జరుగుతున్నాయి. ఇక్కడంతా కాంట్లు, బ్రాహ్మలు, మారోడీస్ ఉన్న ఏరియా. ఇది మాది, మా ఇంట్లో ఉత్సవం అన్నట్టుగా ఆడ మగ కూడా బయటకు వచ్చి పనిచేస్తారు. ఇది మా అదృష్టంతో భావిస్తాం.